హలో, వెల్కమ్ బ్యాక్ టు రుచిగడు. ఈరోజు స్పెషల్ ఫిష్ ఫ్రై. ఫిష్ ఫ్రై చాలా వెరైటీగా చేసుకోవచ్చు, అంటే చాలా రకరకాలుగా చేసుకోవచ్చు. చాలా ఇంగ్రీడియంట్స్, డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మనకి ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే ఒక ఫిష్ ఫ్రై చూపిస్తానండి. ఒక టైప్ ఆఫ్ ఫిష్ ఫ్రై ఇది. సో నేనైతే ఇక్కడ 600 grams ఫిష్ తీసుకున్నా. ఇదైతే ఏ ఫిష్ అనేది నాకు ప్రాపర్గా తెలీదు. ఫిష్ తీసుకున్నప్పుడు నేనైతే పిల్లలకు సెంటర్లో బోన్ ఉండేది ఇవ్వండి అనేసి అడిగా, వాళ్ళు ఇచ్చారు. ఇది ఫిష్ చాలా టేస్టీగా ఉందండి. నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు నేను అడుగుతా ఏ ఫిష్ ఇది అనేసి అడుగుతా వాళ్ళని, షాప్ వాళ్ళని. సో ఇప్పుడైతే తెలియదండి. ఈ ఫిష్ని నేను ముందుగా వాటర్లో కడుక్కున్నా, వాటర్లో బాగా క్లీన్ చేసేసి ఒక ప్లేట్లో ఇలా సర్దుకొని పెట్టుకున్న తర్వాత నేను పసుపు, కల్లుప్పు అలా చల్లుకొని ఇందులో ఫిష్ పైన చల్లుకొని పెట్టుకున్నా. ఎందుకంటే ఫిష్ స్మెల్ ఉంటుంది కదా, ఆ స్మెల్ రాకూడదని అలా చల్లుకొని ఒక 5 minutes నానబెట్టుకుంటున్నా పసుపు కల్లుప్పుతో. ఆ లోపు 5 minutes నానబెట్టుకునే లోపు ఇప్పుడు నేను మసాలా పేస్ట్ తయారు చేసుకుంటున్నా. ఒక టేబుల్ స్పూన్ కారం తీసుకున్న, చిల్లీ పౌడర్ వేసుకున్నా. మళ్ళీ ఒక స్పూను గార్లిక్ పేస్ట్ అండి. జింజర్ వేసుకుంటుండలే, నేను గార్లిక్ పేస్ట్ మాత్రం వేసుకుంటున్నా. నేనైతే పొట్టు వలిసి వేసుకుంటున్నా. గార్లిక్ అంటే వెల్లుల్లి పేస్ట్. మళ్ళీ ఇక్కడ ఒక స్పూన్ గరం మసాలా. నేనైతే అన్ని చేతిలో వేసుకుంటున్నా, ఎందుకంటే నాకు బాగా అలవాటైంది. చేతిలో వేసుకుంటే ఆ కొలతలు బాగా తెలుస్తుంది. ఇక్కడ రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకుంటున్నా. గరం మసాలా, ఇప్పుడైతే నేను మసాలా పేస్ట్కి ఏమేమి వేసుకున్నా అంటే ఒక టేబుల్ స్పూన్ కారపొడి, ఒక స్పూను గార్లిక్ అంటే వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూను గరం మసాలా అండ్ రుచికి తగినంత ఉప్పు. అండ్ ఇక్కడ నేను శనగపిండి కూడా వేసుకున్నా. శనగపిండి కూడాను ఒక టేబుల్ స్పూన్ శనగపిండి కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోండి. చాలా నీళ్ళుగా కాకూడదు, అలాగని చాలా గట్టిగా కాకూడదు. కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే అంతే, మసాలా పేస్ట్ రెడీ అయినట్టే. ఇలా ఇంట్లోనే మసాలా పేస్ట్ రెడీ చేసుకొని పెట్టుకుంటాను. ఇది చూడండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే చాలు మనకు. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను పసుపు కల్లుప్పు వేసి నానబెట్టాను కదా, ఒక 5 minutes 10 minutes అయిన తర్వాత బాగా వాష్ చేసేసుకున్నాను. పసుపు అంతా బాగా వాష్ చేసిన తర్వాత యాక్చువల్లీ మసాలా పేస్ట్లకే పసుపు వేయాలి, కానీ ఇక్కడ నేను ఆల్రెడీ పసుపు వేసుకున్నా కదా, ఫిష్కి ఎక్కువ అయిపోతుంది అనేసి పసుపు వేసుకోలేదు. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ అంతా బాగా ఫిష్కి పట్టించాలి. బాగా థిక్గా కోటింగ్ ఇలా బాగా పట్టించాలన్నమాట. బ్యాక్, ఫ్రంట్, సైడ్స్ అంతా మొత్తంగా ఇలా పట్టించాలి. బాగా ఇలా మసాలా పేస్ట్ని బాగా ఫిష్కి పట్టించాలి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా కదా, అలా అన్నమాట. బాగా పట్టించాలి. బాగా ఇలా అన్నిటికీ పట్టించి మనం కాసేపు ఇది బాగా మ్యారినేట్ అవ్వాలి మసాలా పేస్ట్. అప్పుడే ఉప్పు కారము అంతా లోపలి వరకును బాగా పట్టుతుందన్నమాట. ఇలా బాగా మసాలా పేస్ట్ ఇలా బాగా అప్లై చేసి పెట్టాలి. అయితే మరి ఇది ఈ ప్రాసెస్ నాకైతే నాకు తెలియదండి, ఫిష్ చేయడం ఎలా అనేసి. నేను ఈ మధ్యనే నేర్చుకున్నా, మా ఫ్రెండ్ నేర్పించింది. ఒక ఆమె నేర్పించింది. చాలా ఈజీగా ఇంట్లోనే ఇలా చేసుకో, చాలా టేస్టీగా ఉంటుందని ఒకసారి చెప్పింది. సో అప్పటి నుంచి ఇలాగే చేసుకుంటున్నా, చాలా బాగుంది, అందుకనే మీతో షేర్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు అన్నిటికీ ఇలా పట్టించేసాం కదండి. ఇప్పుడు దీన్ని కవర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇది ఇప్పుడు అన్ని పీసెస్కి ఇలా ముక్కలకి ఇలా మసాలా పేస్ట్ పెట్టించిన తర్వాత ఫ్రిడ్జ్లో అట్లీస్ట్ 1 hour మ్యారినేట్ అవ్వాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, ఫ్రీజర్లో పెట్టుకోవద్దండి. జస్ట్ ఫ్రిడ్జ్లో కవర్ చేసేసుకొని ఒక కవర్ అన్నా వేసుకోండి, లేదా ఒక ప్లేట్ అన్నా మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో 1 hour అట్లీస్ట్ 1 hour అన్నా ఉండాలి, లేదా 2 hours. ఎంతసేపు ఉంటే అంత బాగా మసాలా పడుతుందన్నమాట. ఇప్పుడు ఒక కడాయిలో నేను ఆయిల్ వేసుకున్నా. అంటే డీప్ ఫ్రై కాదండి, ఇది షాలో ఫ్రై. నేనైతే ఎక్కువ ఆయిలే తీసుకున్నా. యూజువలీ పాన్ పైన కూడా చేస్తారు కదా, పాన్ పైన కూడా చేయొచ్చు. నేనైతే నాన్ స్టిక్లో అయితే అతుక్కోదు మసాలా,
అనేసి నేను నాన్ స్టిక్ పాన్లో తీసుకొని ఆయిల్లో కొద్దిగా ఎక్కువ వేసుకున్న ఆయిల్లో మీరు తక్కువ కూడా వేసుకొని పాన్ పైన ఈ చపాతీ రోటీ దోశ చేస్తారు కదా ఆ పాన్ పైన కూడా చేసుకోవచ్చు. చూడండి ఇలా అనమాట. ఇది ఏం డీప్ ఫ్రై కాదు, షాలో ఫ్రైయే చేసుకుంటున్నా. కాకపోతే కొద్దిగా ఆయిల్ వేసుకున్నా, ఎందుకంటే ఎక్కువ ముక్కలు ఒకేసారి తొందరగా చేసేయచ్చు అనేసి అలా చేశానమాట. కొద్దిగా ఇలా గుంతగా ఉండే బౌలు, గుంతగా ఉండే కడాయి తీసుకుంటే బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా నాన్ స్టిక్ అయితే ఇంకా బాగుంటుంది. కాకపోతే వేరే దాంట్లో కూడా వస్తుందండి, బాగా ఉడికితే బాగానే వస్తుంది, బాగానే అవుతుంది, అట్లా ఏం లేదు. నేనైతే ఈజీగా బాగా అవుతుంది. అది కింద అంటు కట్టకుండా ఉంటుంది అని నాన్ స్టిక్ యూస్ చేశాను అంతే. ఇలా అనమాట. ఫిష్ ఒకటేమంటే ఇక్కడ చూసారా నేను టర్న్ చేసుకుంటున్నా, మసాలా సరిగా అప్లై చేయలేదు కాబట్టి అలా వచ్చింది. వేరే బాగా అప్లై చేస్తే మీరు బాగా మసాలా బాగా ఫ్రై అవుతుంది. చూడండి వేరే ముక్కలకంతా బాగా మసాలా బాగా అంటింది. సో అలా అనమాట. చూడండి ఇక్కడ ఇది బాగా మసాలా అంతా అంటింది. అలా బాగా అప్లై చేసుకోవాలి మసాలా పేస్ట్, అది కొంచెం చూసుకోవాలి. సరే ఓకే. ఇప్పుడు ఏంటంటే ఫిష్ ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు, తొందరగా ఉడికిపోతుంది. ఒక 5 to 10 మినిట్స్లోగానే అండి, 5 to 7 or 8 మినిట్స్లోగానే ఉడికిపోతుంది. సో ఎక్కువసేపు పెట్టాల్సిన అవసరమే లేదు. సో అంతే అండి. ఇలా షాలో ఫ్రై చేసుకొని ఫిష్ ఫ్రై ఇలా చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఇంకా పైన లెమన్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. అట్లా లెమన్ స్క్వీజ్ చేసుకొని, లెమన్ జ్యూస్ స్క్వీజ్ చేసి అట్లా తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. మా అబ్బాయికి చాలా ఇష్టం అండి ఫిష్ ఫ్రై. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.